ఎయిర్పోర్ట్ అంటే పెద్ద పెద్ద విశాలమైనటువంటి గేట్లు, విశాలమైనటువంటి పార్కింగ్ ఏరియా, అంతేకాకుండా పెద్ద పెద్ద టికెట్ కౌంటర్లు. ఇది ఉంటేనే ఎయిర్పోర్ట్ అనుకుంటున్నారా? అయితే మీరు ఎయిర్పోర్ట్ ని చూస్తే చాలా షాక్ అవుతారు. లోపలికి అడుగు పెడితే ఏటికొప్పాక బొమ్మలు, కలంకారీ చిత్రాలు. ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర. ఇది కేవలం ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఆంధ్రప్రదేశ్కే తలమానికం. ఇది మన తెలుగు సంస్కృతికి ఒక మ్యూజియం. అవును, ఆగస్టు 1, 2026న ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిచే ప్రారంభించబడినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం. ఇది మామూలు ఎయిర్పోర్ట్ అయితే కాదు. ఈ ఒక్క ఎయిర్పోర్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దీంట్లోని విశేషాలు ఏంటో చూద్దామా? నెంబర్ 1, సువిశాలమైనటువంటి ప్రదేశం. ఏకంగా 88,000 చదరపు అడుగులు ఉన్నటువంటి టెర్మినల్, 7,500 చదరపు మీటర్ల ఓపెన్ ఏరియా, 2.1 కాదు 2 రన్వేలు. ఎస్, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో. రోజుకి ఏకంగా 200 ఫ్లైట్లను హ్యాండిల్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 14 ఇమిగ్రేషన్ కౌంటర్స్, 40 చెక్ ఇన్ కౌంటర్స్. మూడోది, అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది. మీరు లోపలికి ప్రవేశించగానే మిమ్మల్ని పలకరించేది ఏసీలు కాదు, మన సంస్కృతి. గోడలపై కలంకారీ పెయింటింగ్, అందమైన ముగ్గుల డిజైన్లు, పూర్తి తెలుగుతనాన్ని ఉట్టిపడేట్టుగా ఏటికొప్పాక బొమ్మలు, పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్స్ మీద మన ఆలయాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన కళ్ళ ముందు కదలాడతాయి. నెంబర్ 4, అంతేకాకుండా ఇది ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. గంటకి 275 కిలోమీటర్ల స్పీడ్ తోటి గాలి వీసినా కూడా చెక్కు చెదరనటువంటి డిజైన్. 24/7 వర్షం కురిసిన చెక్కు చెదరని ఈ ఎయిర్పోర్ట్ అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. ఏవియేషన్ ట్రైనింగ్ సెంటర్, అంతేకాకుండా ఏవియేషన్ హబ్. మొత్తం 2,200 ఎకరాల స్థలంలో 4,500 కోట్లు వెచ్చించి ఈ ఉత్తరాంధ్రకే తలమానికమైనటువంటి ఈ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అందుకే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. 2014లో భారతదేశం మొత్తం కలిపిన 74 విమానాశ్రయం మాత్రమే ఉండేవి. కానీ నేడు 12 సంవత్సరాల్లో 166 విమానాశ్రయాలకి ఆ సంఖ్యనైతే చేర్చగలిగాం. మరి ప్రపంచాన్ని చుట్టేయడానికి మీరు రెడీయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.